వెల్కమ్ టు షేమ్ సోలో ట్రావెల్. మళ్ళీ వ్లాగింగ్ స్టార్ట్ అయింది. ఈరోజు మా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాను. జస్ట్ ఫర్ చాలా రోజులు అయింది వెళ్ళి. సో ఊర్లో కూడా కలలేదు. సో ఇప్పుడు వెళ్దాం. అలాగా ట్రావెలింగ్ సేమ్ ఏరియా కానీ కొంచెం వేరు కాబట్టి లెట్స్ డిగ్ ఇట్. గొంతు పోయింది. లెట్స్ డిగ్ ఇన్ టు ఇట్. ఓకే గైస్, ఇంకా డైరెక్ట్ వీడియోలో రెడీ. Hi guys. హాయ్ మళ్ళీ మా సోలో ట్రావెలింగ్ బ్లాగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను మా ఫ్రెండ్కి వెళ్తాను, మా అన్నయ్యకి వెళ్తాను. నేను తీసుకెళ్తాను. ప్లాన్స్ ఏమంటే అన్నయ్యకనే ఉండేది. నో ప్లాన్స్ అట్ ఆల్. జస్ట్ వెళ్తాం. ఆడికి బిర్యానీ ఉండమని చెప్తాను, లేకపోతే బిర్యానీ తిన్నాకెళ్ళినా వెళ్దాం అంటారు. చూడాలి. జట్స్ మూవీ ప్లానింగ్ ఉంది. మూవీకి వెళ్ళి కొనుకుంటున్నాను. నేనైతే మ్యాథ్స్ నారుగారి నర్మమురారి మూవీకి చూద్దామని. అపార్ట్ ఫ్రమ్ కాబట్టి ఇంకా రాజశేఖర్ చూస్తాను, రైతు మూవీ చూస్తాను. నేను చూడాలి. ఇంకా నారినారి నర్మమురారి ప్లస్ మన బాస్ దట్ మూవీ అయితే మనశంకర్ గారు ప్రసాద్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ దట్ మన శంకర్ గారు ప్రసాద్, ఎందుకంటే నేను ఆల్రెడీ తెలిసి మూవీ చూస్తాను. విశ్వాసం మూవీ చూసి ఇంకా చాలా మూవీస్ చూసాను. మళ్ళీ ఆ మూవీ ముందు పోతూ చూడాలంటే లేదు, ఓటీపీలో వచ్చి తీసుకుంటా. మా నొక్కుతో వెళ్ళండి. నేను చెప్తా అదే సూపర్ ఏమైనా అంటున్నారు కానీ మేకింగ్ అసలు సేమ్ మూవీ కదా. తెలిసిన మూవీని మనశంకర్ గారు తెలిసిన మూవీని రెండు కలిపి హీరో మార్చేస్తారు. కొద్ది హీరోయిన్ కూడా వెళ్తామండి. హీరో మార్చేసి అది తెలిసిన మూవీలో అబ్బాయి, విశ్వాస మూవీలో అమ్మాయి. ఎందుకంటే మనశంకర్ గారు తెలిస్తే అబ్బాయి అమ్మాయి కలిసి సిరి అంటే నాట్ చేంజ్ అట్ ఆల్. సేమ్ స్టోరీ, సేమ్ బ్యాక్లెస్ స్టోరీ ఒకటే. కానీ నెక్స్ట్ స్టార్ బాగుంది, అది బాగుంది. కానీ ఒక్కరే కోసం నేను పెట్టాలి, డబ్బు కట్టేసి వెళ్ళాలి అంటే నో. అది మొత్తం ఫిట్ వచ్చి తీసుకుంటా. అన్ని రాబడి హిట్ అన్నది అదే హిట్ కాదు. సంక్రాంతి టైంలో అందరికి నవ్వుకోవడానికి సినిమా కావాలి. ఇది ఒక సినిమా అంతే హిట్ అయింది. ఇప్పుడు ఇదే సంక్రాంతి కాకుండా ఇంకేరు మూవీ కూడా ఎవరు బ్యాటర్ ఇదంతా వస్తుంది. కెమెరా నుంచి వాళ్ళే వెళ్తున్నారు. యూత్ వెళ్తున్నారు అనుకున్నారా? ఛాన్స్ లేదు, యూత్ అస్సలు లేదు. దాని గురించి సార్ ఫ్యామిలీ ఆడియన్స్ అంతే, ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తున్నారు. అదే ఇంకెప్పుడైనా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ దసరాకి కూడా పోయింది. అలా ఉంటది. సంక్రాంతి కాబట్టి అభిప్రాయం సంక్రాంతి వస్తున్నా కాబట్టి ఒక ప్లస్ అనమాట. ఇది ఒక కామెడీ వస్తువులు బాగుంటుంది చాలు, ఇది హిట్ అవుతుంది. రొట్టబాబుడు సినిమాని స్టోరీ అవసరం లేదు, కామెడీ అంటే చాలు. అట్లా ఇరుగురు చేసే స్క్రీన్ ప్లే గురించి దాన్ని మనం ఇరుగురు ఫాలో అయ్యే స్క్రీన్ ప్లే మంది. ఇంకా అదే సూపర్ రాను మనం ఏదో ఎక్కించామనుకో ఇలా ఇలా మనల్ని ఎక్కడో చూస్తున్నారు, మనం మాత్రం ఇంకా
మా ఊరికి లెఫ్ట్ లో ఆగేసి స్టార్ట్ అయ్యాను లొకేషన్ పెట్టమని అడుగుతాను. చూసారు కదా లొకేషన్ 19 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్ దగ్గర నుంచి. లెట్స్ సీ ఇంకా రండి ముచ్చట్లు వేసుకుందాం. ఫస్ట్ నాకు బైక్కి ఎందుకంటే సౌండ్ కడితే నచ్చదు. ఐ హేట్ ఇది అసలు. కామన్ రోజు సౌండ్ పడితే ఇలాంటివి పడితే అసలు నాకు చెప్పు. యాక్షన్ కెమెరా అంటారా? యాక్షన్ కెమెరా తీసుకున్నంత బడ్జెట్ మాకు లేదు. ప్లస్ మనం అంత పెద్ద యూట్యూబర్ ఉంటే కాదు. స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ యూట్యూబర్. సో మీరు 10,000 సబ్స్క్రైబర్స్ అయిపోతే మనకి రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది. దాని తర్వాత మీరు ఏమంటే ఫస్ట్ మనకి మనీ రావాలి. మీరు ఫటాఫట్ 10,000 సబ్స్క్రైబర్ పెట్టేస్తే పీపుల్ అవుతాయి. మీరు కొట్టారని నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్స్ చేస్తాను. నైట్ గేమ్ చేస్తారు, మార్నింగ్స్ వ్లాగ్స్ ఇవన్నీ కూడా చేస్తాను. కానీ వ్లాగ్స్ లిస్ట్ చాలా ఉన్నాయి అబ్బా. నేను చెప్పాను కదా ముందు కూడా మన జాగ్రత్తలు అనేది ఇంకా ఎడిట్ చేయలేదు. ఇంకా అది ఎడిటింగ్ ప్యాటర్న్లోనే ఉంటుంది. ఒకప్పుడు మా ఫ్రెండ్ ఎవరంటే మా ఇల్లు ఎడిట్ చేస్తాంట్రా అంటే ఆడికి ఇచ్చేసి ఇలా చూడాలని చెప్పేవాడు. అట్లీస్ట్ ఎలా చూడాలని చెప్పేవాడు. మీ క్రియేటివ్ కాకపోయినా అట్లీస్ట్ సుఖంగా హెల్ప్ అనేవాడు. అలాంటిది ఇప్పుడు ఏది ఒక్కలేదు. అవి ఎడిటింగ్ లో అయితే ఒక 4 వీడియోస్ వస్తాయి ఈజీగా. దాని తర్వాత మళ్ళీ నేను సమ్మర్కి వచ్చింది, అదే సంక్రాంతికి వచ్చింది ఆ వీడియో ఒకటి. ఫస్ట్ ఆ వీడియో ఎడిట్ చేశారు. వీడియో పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇది ఇప్పుడు కావాలి ఇప్పుడు పెట్టినా పర్లేదు ఆ టైంకి వెళ్ళాం అనుకుంటారు. సో ఇట్స్ నో ప్రాబ్లం. కానీ ఇదే కరెక్ట్ కాదు కదా. సంక్రాంతి ఎందుకు సంక్రాంతికి అంటారు. నవంబర్ ఫిబ్రవరిలో పెట్టారంటే సంక్రాంతి జాగ్రత్త ఫ్రీగా పెడతావా అని అంటారు. సో ఇదే లేటు నెక్స్ట్ 2 days లో ఎడిట్ చేసి పెట్టేస్తాను. ఈ వీడియో వచ్చారా అనుకుంటారు. ఇప్పుడు సరిగ్గా బాగా ట్రాఫిక్ అమ్మారబ్బా. ఇది అది చెప్తున్నది కదా. నేను ఫస్ట్ స్వర్ణగిరి వెళ్తూ అనుకున్నా. అది చెప్తున్నాయి కదా అమేదగిరి వెళ్దాం, స్వర్ణగిరి వెళ్దాం అనుకున్నా. దాని తర్వాత చూస్తే అంటే మామూలు నేను కూడా స్వర్ణగిరి వస్తాం కదా, నువ్వు వెళ్ళిపోతే కదా ఫ్యామిలీతో అందరు కలిసి వెళ్దాం అని అన్నారు. ఇట్స్ ఓకే, మరి ఏం చేస్తాం. సరే ఎక్కడ వస్తాను కదా, ఇప్పుడు ఎలా లాగిన్ అయిపోతుంది, మనకి 2 లాగ్ అయిపోతే దీనికి అనుకుని దానికి సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడు వెళ్ళడానికి ఇచ్చేది కదా. వెళ్ళడానికి ఇచ్చేదాక అక్కడ కాబట్టి నేను వెళ్ళాలి. అట్లా వెళ్ళామంటే స్వర్ణగిరి ప్లస్ యాదగిరి వస్తే 2 కవర్ చేసేవచ్చు. ఇప్పుడు నేను స్వర్ణగిరి యాదగిరి వస్తే ఎలా ఉందో నెక్స్ట్ అయినా అదే వెళ్తాను సేమ్. మళ్ళీ టీవీలో అయిపోతాయి. సో అవన్నీ అందుకుంటేనే స్టాప్ ఉన్నాం. ఇప్పుడు జస్ట్ స్వర్ణగిరి వెళ్ళిపోతా. ఇప్పుడు స్వర్ణగిరి అన్నది ఒక ఫ్రెండ్ అదే వెళ్తాను ఫిక్స్ అయిపోతే అన్నయ్య దగ్గరికి వెళ్తా. దాని తర్వాత నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ మేము స్వర్ణగిరి వెళ్తాం. బై కార్ అనుకున్నాం. ఇట్స్ ఓకే బై కార్, నో బై బైక్.
తప్పు సర్లేదు. యాభై 14 కిలోమీటర్స్ సిగ్నల్ రైలు హార్న్ కొట్టేస్తాను అనే రేంజ్ లో నా మోటివేషన్ స్పీచ్ ఇచ్చుకొని ఎస్ అనుకుంటాను. ఎదురుకుంటాను ఎదురు వచ్చేస్తుంది. నేను తర్వాత తింటాను. ఆ టైంలో ఫుల్ ఆగలేస్తుంది. ఎంత ఆగలేస్తుంది అంటే ఫుల్ మంది గురించి ఒక్కరు తింటాను. అన్ని దర్శనాలు పెట్టి మామూలుగా తింటా. అలాంటి చార్జీలో ఫుల్ మంది బిర్యానీ తినేస్తా. అంటే పాపంలో బాగా అసలు పాపం కానీ రియలైజ్ చేసుకున్నాను చాలా అసలు. ఆ టైంలో మాత్రం నాకు ఐ డోంట్ కేర్ అబౌట్ మనీ. ఫుల్ ఎంత తింటానా తిను, వచ్చిన తింటావా తినవు అంటే. ఆ కేఎఫ్సీ నుంచి రోజు తిన్నా అంటే కేఎఫ్సీ నుంచి రోజు ఇంకెక్కడి నుంచి రోజు నాకు ఆఫర్ రోజు కానీ నాకు ఏ కావాలి మందు చిండు అని వస్తారు. మరి అలాంటివి ఉన్నాయి లేవు కానీ there are some moments I thought I picked on now. I'm not sure just like friends సంక్రాంతి ఎప్పుడో పిలుస్తారు తెలుస్తారు. అప్పట్లో మరి అందరూ కొంచెం మొదటి బ్యాచ్ అవుతున్నారు. మొదటి బ్యాచ్ అవుతుంది వాళ్ళు. కానీ there are some conditions, లిమిట్స్ మా లైఫ్ నేను పెట్టుకుంటా చేస్తుంటా. ఇప్పుడైతే మరింది 40 మినిమం 40 మినిమం 30 యాభై పూర్తి వస్తుంది నాకు మీరు అలాగా గాలి ఉంది ఎంత 30 సాటిస్ఫై పెంచేసి ముందుకు వెళ్ళొచ్చు కదా. వెళ్ళడం లేదు అది అంటూ ఎక్స్ప్లోర్ అనుకుని అంటే వీడియో చూస్తానే కాదు వీడియో చూసినా దీని సేమ్ వెళ్ళగా వీడియోస్ ఇండస్ట్రీ వెళ్తా. వెళ్ళినా ఒక 2 నిమిషాల ముందు వెళ్తాను. స్పీడ్ వెళ్ళినా స్పీడ్ వెళ్ళను ఎంత మా అయితే ఒక 5 నిమిషాల ముందు వెళ్తాను. స్లోగా వెళ్తే ఒక 5 నిమిషాలు వెనక వస్తున్నాం. 5 నిమిషాలు మోహం అయితే 5 నిమిషాలు కొన్ని బయట నిల్చొని చేసి వెళ్తూ అయిపోయింది. కానీ నాకైతే అది లైవ్ డ్రైవింగ్ నైట్స్ నేను అప్పుడు లైట్స్ లో డ్రైవ్ చేయలేదు. డ్రైవింగ్ పక్కన లైట్స్ చూసి దానికి టేస్ట్ చేసి అట్లో అమ్మో చిన్న లో క్లాసే. ఎన్ని లేట్ సినిమా చూసానంటే పండక్కి దసరా అయినా సినిమాకి వెళ్ళిపోయాను, దేవాలైనా సినిమాకి ఏదైనా పండుగ సినిమాకి వెళ్ళిపోయాను. నేను ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఉదయం మీద కదా ఒకరిని అక్కడ నేను ఏమైనా ఏమంటే నాకు ఎవరైనా తీసుకు చెప్పండి రారా బాబు మాతో వచ్చి బాంబులు కావాల్సి అని ఎవరైనా పిలుస్తారు. ఇప్పుడు అందరి సంఘం కదా అంటే అందరి ఫ్రెండ్స్ పిలుస్తారు వచ్చి అరే మామ తిన్న మా ఇంటికి చెయ్యి పండగ కదా అని పిలుస్తారు. కానీ వచ్చి బాంబులు కాల్చి మేము అని చెప్తారా అదే అనుకుంటాం. కానీ మనీ ఫస్ట్ ఎంజాయ్మెంట్, మనీ అంటే ఎంజాయ్మెంట్ వస్తుంది ఏది అంటారు. కానీ మనీ అవసరం. కానీ ఎంజాయ్మెంట్ అనేది ఆ వయసు పోయాక మళ్ళీ మీకు రావాలంటే అది రాదు. మనీ మీరు ల్యాక్స్ మీరు ఎంజాయ్ చేసినా కూడా ఆ మనీ అనేది మీకు రాదు. మీకు ఎంజాయ్మెంట్ అనేది మీకు చేయలేరు. మహా అయితే ఏముంది ఇంతకన్నా పెద్ద కారు బండి తీసుకుంటారు ఓకే. కానీ మీరు చేయాల్సిన ఎంజాయ్మెంట్ ఎక్కడ అవుతుంది అంతే కదా. నేను వచ్చినట్టు మన మ్యాచ్ ఇప్పుడు నేను కొనాలనుకుని ఒక బండి కొంటాను. అదొక 3 లక్షలు ఉంటుంది. ఎందుకంటే నేను తీసుకున్నప్పుడు 3 లక్షలు అయింది. సో ఇంకో 3 లక్షలు ఉంటుంది. నో ప్రాబ్లం. అలాంటి పక్కన పెడితే
ఎక్కువ ఉన్నాను. ఇదేంటి ఈరోజు సండే కదా, ఇంతమంది ట్రాఫిక్ ఏది, అదే సాటర్డే మండే అన్నట్టు. అది ఇంకా నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఇవన్నీ అప్పట్లో కట్టేసి తక్కువ రేట్లు తీసుకుని ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా. ఇప్పుడు మా ఊరి దగ్గర కలిసి అట్లనే నేను చూసినట్టు మా ఊరు కూడా మిస్ అవుతాను. మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మ్యాక్స్ యూట్యూబ్ వచ్చినప్పుడు వచ్చాం. ఇప్పుడు స్టార్ట్ చేసాను. చూడండి సిగ్గుపడుతున్న పిల్లడు ఎలాగా ఇచ్చేస్తాడు. నెక్స్ట్ నెక్స్ట్ ప్లాన్ అంటే మన స్నానానికి వెళ్తాడంట. దాని టిఫిన్ తినేసి తీసుకున్నాం.